దాంట్లో ఇవ్వాలని ఉంది, నీకు ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని చెప్పేసి ఈ కుర్రోడు 13 ఏళ్ల కుర్రోడు పాడే పాట పూజ రికార్డింగ్ పెట్టారు. దానికి ఎవరు వాయిస్ అంటే అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన 11ంటికే రెడీ అయిపోయారు వీళ్ళు. 11 గంటలు రెడీ అయినాక మా నాన్నగారు ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి, ఈ అబ్బాయి మా అబ్బాయి అండి, ఈ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు ఈ పాటకి, ఆ హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు పాడతాడు, కొంచెం వినండి అని చెప్పేసి అడిగితే ఆయన రా 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 అని చెప్పేసి పాడమంటే నేను గులాం అలీ గారి గజల్ ఒకటి పాడాను. పాడితే బాగా పాడుతున్నావే, ఈ పాట నీ వాయిస్లో సరదాగా విందాం బాలు గారు వచ్చిందాక అని నన్ను సరదాగా ఆయన పాట నేర్పించారు. ఇన్స్ట్రుమెంట్స్తో మానిటర్ చూశారు, రికార్డ్ చేశారు. ఆయన రికార్డ్ చేసి నన్ను పిలిచి లోపలికి ఒక్కసారి నువ్వు పాడింది విను అన్నారు అనమాట. వింటే కొంచెం భయం అది ఉంటుంది కదా, మొదటిసారి ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ బూతులు ఇవన్నీ కూడా అసలు చూసేటప్పటికి టెన్షన్ వస్తుంది మనకి. సో అవన్నీ చూసి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు మద్రాసు వచ్చేయి అని చెప్పేసి అన్నారు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నారు ఆయన. 10వ తరగతి 5వ సారి రాస్తున్నాను సార్ అన్నా. అయితే అది ఫినిష్ చేసేసి వచ్చేసాయి, గాయకుడుగా నీకు భవిష్యత్తు ఉంటుంది ఆ మహానుభావుడు అన్న మాట ఆ టైము. ఇక తర్వాత ఆ సినిమా యాక్ట్ చేసిన తర్వాత నేను వారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాను. అప్పుడు నాకు గొప్ప అవకాశం ఏంటంటే యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, టిఎం సౌందరరాజన్ గారు, సుశీలమ్మ, జానకమ్మ, వాణిజ్యరామ్ గారు ఇట్లాంటి ఉద్దండులందరూ వచ్చేసేసి విశ్వనాథం గారి దగ్గర పాటలు పాడటం, ఎలా వారు నేర్పిస్తున్నారు, వారు ఎలాగా దానికి భావాన్ని చేకూర్చి ఆ పాటని ఎంత చక్కగా పాడుతున్నారు, ఈ రికార్డింగ్ ప్రాసెస్, రీ రికార్డింగ్ ప్రాసెస్, ఇవన్నీ చూడటం నా అదృష్టంగా మారిందనమాట. అంటే చిన్న వయసు 14 ఏళ్ళు